ప్రాణంగా పెట్టి పాడినటువంటి అమరుడు సాయి చందన్నకు నివాళిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరం ఒకసారి గట్టిగా జోహార్ సాయి చందన్నకు, జోహార్ జోహార్ అందరం చేతులెత్తాలి. పాటలు పాడుతున్నంత సేపు మేమందరము పాటలతోటి నివాళులు అర్పిస్తే మీరందరూ చప్పట్లు కొడుతూ సాయి చందన్నకు నివాళులు అర్పించాలి. తాను చనిపోయి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా నిజానికి అది ఏడాది గడిచినట్టు లేదు. ఈ ఏడాది మన మధ్యలోనే తన పాటతోటి తన మాటతోటి మన మధ్యలోనే తిరుగుతున్నట్టున్నటువంటి సందర్భము. ఎందుకంటే ఒక కళాకారుడికి ఈ తెలంగాణ సమాజము, ఈ తెలంగాణ గడ్డ అట్లా ప్రాణంగా పెట్టి కాపాడుకుంటుంది. కాబట్టి ఈరోజు సాయి చందన్న భౌతికంగా మన మధ్యన లేకపోయినా కూడా తన పాట, తన మాట, తన ఆట ఈరోజు ప్రజలలో బ్రతికి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డకు మళ్ళొక్కసారి ఈ తెలంగాణ తల్లికి వందనాలు చెప్పుకుంటూ అందరం ఒక్కసారి జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ సాయి చందన్నకు. తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు వాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం కై ప్రాణమిచ్చినావో అమరులారా, అందుకోటి వందనాలు కన్నీటి జోహార్లు. సాయి చందన్న బతుకున్నప్పుడు ఈ పాటను తను పాడుతూ వేదిక ముందు లక్షల జనాలున్నా కూడా ఆ లక్షల జనాలతో ఈ పాటను తనతో వంత బాధించుకున్నటువంటి గాయకుడు మన సాయి చందన్న. కాబట్టి ఈ పాటతోటి చప్పట్లు కొడుతూ తనకు నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా సాయి చందన్న గారి నాన్న అయినటువంటి పెద్దలు వారికి జన్మనిచ్చినటువంటి వారి నాన్నగారి ఇక్కడికి రావడం జరిగింది. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరుల్లారా వీరవనితల్లారా
సాయి చందన్న తోటి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక పాటలు రాసినటువంటి కవి గాయకుడు మానుకోట ప్రసాద్కి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడినటువంటి మరొక కళాకారుడు శంకరన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అనేక పాటలు రాసినటువంటి రంగన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు పాటల పిట్ట లావణ్యను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ తన కలంతోటి ప్రశ్నించే తత్వం మా రాచకొండ రమేష్ను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి కళాకారులు ఎవరు కూడా వచ్చిన వాళ్ళు దూరంగా ఉండొద్దన్నా, వచ్చి ముందు కూర్చుంటే వాళ్ళ ముఖం చూసి వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి తెలంగాణ తల్లికి దండం పెట్టుకుంటూ సాయి చందన్నతో ఆడి పాడినటువంటి తమ్ముడు మల్లేష్, జోహార్ సాయి చందన్న, జోహార్ జోహార్, జై సాయి చందన్న, జై జై సాయి చందన్న. తెలంగాణ తల్లికి వందనాలు పెట్టుకుంటే కార్యక్రమంలో ఈ పాటను సాయి చందన రాయడం జరిగింది. ఒకసారి జై తెలంగాణ, జై జై తెలంగాణ, తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా.
చాలా బాధాకరం. అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా అన్న ఎక్కడున్నా పాట రూపంలో మనందరి దగ్గర బతికే ఉంటాడు. ఆయన రాసిన పాటలు, ఆయన పాడిన పాటలు ఇప్పుడు మారుమోగుతూనే ఉంటాయి. కాబట్టి నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకు కళాభివందనలు తెలియజేసుకుంటూ, ఎలా పాడనమ్మా ఓ పాటమ్మా, నేనెలా రాయనమ్మా సాయి చందుని చరితమ్మా. పాలమూరు జిల్లా అమర చింతలోనా, గా పాలమూరు జిల్లా అమర చింతలోనా, పేద ఇంటిలోనా పుట్టిన నిముత్యమన్నా, అమర వీరుల ఆశయాల జెండెత్తి కదిలినాడు, అమర వీరుల ఆశయాల జెండెత్తి కదిలినాడు, ఆ తెలంగాణ పోరులోన గొంతై ఒరిగినాడు. నిజంగా అన్న చివరి మూమెంట్ లో ఉన్నప్పుడు మేమందరం కూడా చాలా అంబేద్కర్ వేదికల మీద పాడినాం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ తెలుసు, కోస్గి, కొడంగల్, పరిగి ప్రాంతాల్లో జ్ఞాన సభలు పెట్టి బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లాలని అనేక పోరాటాలు చేసినటువంటి సాయి చందన్న, నువ్వేదైతే కలలు కన్నావో, బహుజన రాజ్యం కోసం పాట పోవాలన్నావో, నీ జెండా ఎత్తుకొని మేము కదులుతామని తెలియజేసుకుంటాం. నువ్వు ఎత్తిన జెండా దించావో సాయన్నో, మా నెత్తుటి గుండెల కత్తుకుంటాం సాయన్నో. ఎత్తిన జెండా దించావో సాయన్నో, ఎత్తిన జెండా దించావో సాయన్నో, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాయి చందనకు నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ మాటల మాంత్రికుడు మన దేశపతన్నకు స్వాగతం తెలియజేసుకుంటూ, దయచేసి సోపానంగా కూర్చున్న వాళ్ళు వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. అదేవిధంగా పాలమూరుని వలస కూలీల నుండి విముక్తి చేసినటువంటి పిల్ల నిరంజన్ రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు దేవి ప్రసాదరావు గారు కూడా స్వాగతం సుస్వాగతం. చిన్నోడి వన్న పాటానే, 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 చిన్నోడి వన్న తెలంగాణ అమరుల త్యాగాలు పాడినోడి వన్న, పాడినోడి వన్న, పాడినోడి వన్న, తెలంగాణ అమర వీరుల త్యాగం పాడినోడి వన్న, త్యాగం పాడినోడి వన్న, త్యాగం పాడినోడి వన్న. మా బహుజన రాజ్యం కోసం, మన బహుజన రాజ్యం కోసం సాయన్నో పాఠాలెన్నో వాడినా అలా పోరు జెండా ఇచ్చినటువంటి ఓ పాలమూరు బిడ్డ, నీకు వందనం చెబుతున్నాం. నువ్వు ఎత్తిన
ఇప్పుడు సాయి చందన్నకు ఓనమాలు నేర్పి సాయి చందన్నకు తన వెంట తిప్పుకొని ఈ సమాజానికి అందించినటువంటి తను గురువుగా భావించినటువంటి ప్రముఖ కవి యశ్పాలన్న కూడా ఈ వేదిక వద్దకు రావడం జరిగింది. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ తన మాట తన పాటతోటి సాయి చందన్నకు నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. తమ్ముడు సాయి చందు తన మరణ వార్త తెలుగు ప్రజలందరికీ కంటనీరు పెట్టించింది. తాను గాయకుడిగా నాయకుడిగా కొద్ది సంవత్సరాలుగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి తమ్ముడు సాయి చందు మరణం తీరని ఆయన గాయకుడిగానే కాకుండా నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన పాటలకు ఆయనే పోటీ, ఆయన రచనలకు ఆయనే పోటీ. ఆయన అరుణోదయలో ప్రారంభ దశలో అడుగుడి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున కిరటమై ఎగిసి తన పాటని ఒక జెండాలాగా మోసుకుపోయినటువంటి తమ్ముడు సాయి చందు మరణ వార్త కవి గాయకులకే కాదు తెలుగు ప్రజలందరి గుండెల్లో బాధాకరం. అందుకే ఈ సభకు ఇన్ని వేల మంది వచ్చిండ్రు. సాయి చందు చిన్ననాటి స్మృతులే కాదు తెలంగాణ ఉద్యమంలో పేగుబంధమై ఉన్నటువంటి మనందరికీ మా అందరికీ కవి గాయకుల్లో ఆయన మరణం చిరస్థాయిగా నిలిచిపోద్దని చెప్పేసి తెలియజేస్తూ సాయి చందు మీద రాసినటువంటి పాట. పాటల కందని వాడు సాయి చందు, మాటల కందని వాడు సాయి చందు. పాటల కందని వాడు సాయి చందు, మాటల కందని వాడు సాయి చందు. పాటల కందని వాడు సాయి చందు, మాటల కందని వాడు సాయి చందు. పాటల కందని వాడు సాయి చందు, మాటల కందని వాడు సాయి చందు. తెలంగాణ ప్రతి గుండెల సాయి చందు, తెలంగాణ ప్రతి గుండెల సాయి చందు. కదిలించిన నీ పాట సాయి చందు. పాటల కందని వాడు సాయి చందు, మాటల కందని వాడు సాయి చందు. అరుణోదయలడుగిడి తడబడు తడుగులు నేర్చి తెలంగాణ ఉద్యమంలో యుద్ధవేరి మోగినావు. తెలంగాణ ఉద్యమంలో యుద్ధవేరి మోగినావు. ఊపిరిగబడి ఆకాశం కెత్తి పాట కాలందెలు మోగించి కవాతులే తొక్కినావు. కాలందెలు మోగించి కవాతులే తొక్కినావు. అదరుల పాటెత్తుకొని అగ్గిని పుట్టించినావు. నచించే గొంతుకై గొంతు పలికినావు. పాటల కందని వాడు సాయి చందు, పాటల కందని వాడు సాయి చందు. కందని వాడు సాయి చందు, పాటల కందని వాడు సాయి చందు. స్టేజ్ పైన తన 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 పాటలు మొక్కలు పెట్టి చప్పచరిసిందే కబెట్టి జనమును కూర్చోబెట్టి. చప్పచరిసిందే కబెట్టి జనమును కూర్చోబెట్టి. చప్పచరిసిందే కబెట్టి జనమును కూర్చోబెట్టి. కరకన డప్పు కొట్టి పాటల కళ్ళను లేపి సావోరే ఓ అంటూ ఓ రమ్మని సావోరే సావోరే
పగతుర్రపై పగబట్టి పండ్లు పటపట దొరికి జాతిని నీకారించే జై భీమని జై కొట్టి దాదాపు 20 పాటలు సాయి చందు గాత్ర నుంచే, సాయి చందు నోటి నుంచే ఆ పాటలు రికార్డ్ చేయబడ్డాయి. అనేక పాటలు ఎట్టెట్లా బతికినోలో ఎంకన్నా అనే పాట కానుంచి భారతదేశం బాకిన పడ్డదిరా, కళ్ళం నిండా గింజలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు రేవురా అని చెప్పేసి సింగరేణి బతుకుల మీద, విద్యార్థి ఉద్యమాల మీద, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా నా పాటని జెండాగా మూసుకుపోయినటువంటి తమ్ముడు వీరుల్లారా వీరా వనితల్లారా ఈ పాటని ఎంతో అద్భుతంగా నేను పాట రాసిన తప్ప దాన్ని పాడటం చాలా తక్కువ. సాయి చందు మిట్టపల్లి సురేందర్ అన్న పాట, అదేవిధంగా నా పాట, ఈ రెండు పాటలు తెలంగాణ ఉద్యమంలో ఒక మొట్టంగా నిలబడ్డాయి. ఈ రెండు పాటల ద్వారానే ఏ వేదిక ఎక్కినా ధూమ్ధాంలో ప్రారంభం నుండి చివరి దాకా, ప్రారంభంలో నా పాట, మధ్యలో మిట్టపల్లి సురేందర్ అన్న పాట, ఆ తర్వాత ధూమ్ధాం వేదిక మీద అనేక పాటలు వచ్చినాయి. చిన్నప్పటి నుండి సాయి చందు ఒక అంకుటిత దీక్షతో నిలబడ్డటువంటి వాడు. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఎవరిని బాధపట్టేవాడు కాదు. తనకు తానే బాధపడేవాడు. ఏదైనా అంశం ఉంటే ఇతరులతోని తన బాధల్ని పంచుకునేవాడు కాదు ఎక్కువగా. కాబట్టి సాయి చంద్ అరుణోదయంలో ఉన్న, ధూమ్ధాంలో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో ఉన్న, తను కవి కళాకారుడిగా ఈ మట్టిలో స్థిరస్థాయిగా నిలబడ్డటువంటి ఒక వటవృక్షంగా ఉంటాడు. ఆ వరవడిలో గద్దరన్న కానీ, గూడంజన కానీ, నిసారన్న కానీ అనేక మంది తన యొక్క పాటల ద్వారా, మాటల ద్వారా మన యొక్క ఉద్యమానికి దివిటిగా నిలబడ్డటువంటి తమ్ముడు సాయి చందు. ఆ సాయి చందు పాడినటువంటి పాటని మరొకసారి ఆయన నేను రాసిన పాటని ఒక పల్లవి శరణంతో, అదేవిధంగా
తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తిరిగి ఆడి పాడినటువంటి ఉద్యమ గాయకురాలు పుష్పకని నల్గొండ నుంచి వచ్చింది. అక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ముందుకు సాయి చందన్నతో తన వేలు పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు అనేక ఉద్యమాలలో తిరిగినటువంటి ప్రముఖ కవి గాయకుడు మానుకొండ ప్రసాద్ సాయి చందన్నకు పాటతో నివాళులర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. కళాకారులకు చిన్న విజ్ఞప్తి, ఎవరు పాట పాడాలనుకున్నా వేరే పాటలు కాకుండా సాయి చందన్న పేరు మీద సాయి చందన్నకు నివాళిగా ఉన్న పాటలు మాత్రమే తీసుకొని ఇక్కడ పాడవలసిందిగా కోరుతున్నాం. జనరల్ పాటలు కాకుండా ఈ రోజు తన యాదిలోనే ఈ సభ నడుస్తున్నది కాబట్టి తనను గుర్తు చేస్తూ తనకు నివాళిగా తన యొక్క త్యాగాలను గుర్తు చేసి ఇక్కడ పాటలు పాడవలసిందిగా కళాకారులను కోరుకుంటున్నాం. మానుకొండ ప్రసాద్. జోహార్ సాయి చందన్న. జోహార్ జోహార్. మా వేదిక మీద ఉన్నోళ్ళు మాత్రమే అంటున్నారు. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ ఈ పాటతో సాయి చందన్నకు నివాళులు అర్పించాలి. చప్పట్లు కొడుతూ నా పాటకు మీరు దరువేయాలని కోరుకుంటూ ఒక్కసారి జోహార్ సాయి చందన్న. జోహార్ జోహార్. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూల పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై. జోహార్ సాయి చందన్న. జోహార్ జోహార్. ఏ దారిలోస్తావో పాటమ్మా
అభిమాన నాయకులు సాయి చంద్ గారికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉండి నడిపించినటువంటి మన హరీష్ అన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నందుకు మనం అందరం మనస్ఫూర్తిగా వెల్కమ్ చేద్దాం. ఒక ఆక్రందనలే ఆ పాట పాడేవాడు. అది వింటమని సురేంద్ర రాసినటువంటి పాట రాతిబొమ్మలో ఈశ్వరాన్ని ఒక పెద్ద ఆలాపన సాయం చేస్తే అది నిజంగా కూడా ఒక పెద్ద తల్లి దుఃఖం ఆక్రందనలు వచ్చేది. ఆత్రంగా పాడడం, ఆర్తితో పాడడం సాయికి అద్భుతంగా తెలుసు. ఆ దుఃఖం సందర్భంలో నాకు పరిచయం అయ్యాడు. పరిచయం నుంచి నేను తీసుకువెళ్ళి హరీష్ రావు గారికి పరిచయం చేశాను. ఏ రోజు నేను హరీష్ రావు గారికి సాయి చంద్రుడు పరిచయం చేశాను కానీ హరీష్ రావుతో సాయి అనుబంధం చాలా గొప్పగా అనుకుపోయింది, చాలా ఆత్మీయంగా అనుకుపోయింది. అన్నా 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 అని హరీష్ అని అమితంగా ప్రేమించాడు సాయి. ఇప్పుడే నాకు సాయి సహచరి రజని కూడా చెప్పింది, కొడుకు పేరు జనీష్ అని పెట్టుకున్నాడు. చంద్రశేఖరరావు గారిలో హరీష్ లోని రీష్ రెండు తీసుకుని జనీష్ అని పెట్టుకున్నాడు. అంత ప్రేమించాడు హరీష్ అని, కేసీఆర్ గారిని, టిఆర్ఎస్ అంత ప్రేమించాడు సాయి. తన పిల్లవాడికి పేరు పెట్టుకునేంత హరీష్ అని గొప్ప అండగా భావించాడు. కేసీఆర్ గారితో కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుభవం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు తన వెంట కూర్చోబెట్టుకొని సాయి ఒక ట్యూన్ కేసీఆర్ గారు రాసిన ఆ లైన్ ఎంతో ప్రేమగా పాడేవాడు సాయి చంద్ర. ఎందుకంటే తను కూడా పాలమూరు నుంచి వచ్చినాడు కనుక. అట్లా కేసీఆర్ గారితో ఆత్మీయత. సిద్దిపేటకి ఎన్నిసార్లు వచ్చినాడు సాయి చంద్ర. సిద్దిపేటలో సాయి చంద్ర లేని సభ లేదు కాదు. ఏ సభ జరిగినా సాయి చంద్ర కలిసిపోయాడు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభలలో సాయి ఎంత అద్భుతంగా నర్తించేవాడు, ఎంత అద్భుతంగా పాడేవాడు అన్నది తెలుసు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున సాయి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఎవరు చెప్పింటుగా మీరు ఎక్కువ జాతరని, ఎవరు చెప్పింటుగా మీరు తక్కువ జాతరని అని ఒక దళిత గడ అర్చనని ఇచ్చాడు. ఈ చట్టని ఇక్కడ సెగ సాయి గొంతు మనకు అద్భుతమైనది. అంత అద్భుతమైన ప్రదర్శన సాయి కాంట్రిబ్యూషన్ గుర్తించి, సాయి పార్టీ చేసిన దోహదాన్ని గుర్తించి కేసీఆర్ గారు తనని ఒక కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవించారు. తొందరలోనే అందరికంటే ఇంకా ఒక గొప్ప పదవిలో సాహిత్యం చూడాలని అందరం అనుకున్నాం. ఆ దిశగా కూడా పార్టీలో ఆలోచన ఉంది. హరీష్ ఆశీర్వాదం కావచ్చు, కేటీఆర్ ఆశీర్వాదం కావచ్చు, కేసీఆర్ గారి ఆశీర్వాదం, నిండులో ఉన్నటువంటి కళాకారులు, గాయకుడు సాయి అద్భుతమైన భవిష్యత్తు అనుకుంటున్నటువంటి తరుణంలో
ఎత్తుకునేసరికి వినకుండా విషయాలు మాట్లాడుతున్నాం. సాయి అనే ఒక శ్రావ్య కావ్యం అర్థాంతరంగా తీసుకుపోయింది. చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. అట్లాగే సాయి సంస్కరణ సంచికని కొండరావు గారు ఒక సంస్కరణ సంచికని తీసుకొచ్చారు. ఇదే కొండరావు గారు చాలా సాంప్రదాయమైన ఆలోచన కలిగినటువంటి ఆయన కూడా సాయి చంద్ర ప్రదర్శనలు టీవీ ముఖ్యంగా చూశాడు. పరిచయం లేదా ఆయన ప్రేమతో సాయి వర్ణాలతో ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ సంచికని తీసుకొచ్చారు. దాని పరిచయం కూడా ఈ సభలో చేస్తున్నాం. ఇప్పుడు సాయి చంద్ర సహచరి రజని సాయి స్ఫూర్తిని మనతో పంచుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సాయి కుటుంబ సభ్యులే కాబట్టి ఎవరి పేరు చెప్పకపోయినా అంతా కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరి పేరు చెప్పకపోయినా సాయి మీ గుండెల్లో ఒక మనిషిగా ఉంచి మీ గుండెల్లో సాయి లేడు అని ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సాయికి మా వంతకాన్ని కళలు అర్పించాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయి చంద్ర తరఫున ఉద్యమాన్ని వందనాలు. ముఖ్యంగా ఎటువంటి సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, నిరంజన్ రెడ్డి సార్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అంటే రావుల చంద్రశేఖర్ ఒక్కరని చెప్పలేము, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ కాలంలో మనిషి ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన మనిషి పోయినప్పుడు ఉండే ప్రవర్తన చాలా తేడా ఉంటుంది. కానీ బంధువులు కుటుంబ సభ్యులు బాగా తెలిసిన వాళ్ళే మనిషి దూరమైనాక వింతగా ప్రవర్తించే సొసైటీలో మనం ఉన్నాం. అయినా కూడా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకొని సాయి మామూడు సాయి మామనిషి అని చెప్పేసి అనుక్షణం నాకు అండగా నిలబడి మేమున్నాం, సాయిని ఎలా తీర్చిదిద్దుకున్నామో నిన్ను కూడా అలాగే మేము కంటికి రెప్పాలా ఒక చెల్లెలా ఒక బిడ్డలా కాపాడుకుంటామని చెప్పేసి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ సార్ గారికి, ప్రత్యేకంగా సొంత చెల్లిలా చూసుకుంటున్నటువంటి హరీష్ అన్న గారికి, సాయికి ఇలా కార్యక్రమం ఉంది ముందుని నడిపించాలి అని చెప్పేసి అన్నిట్లో అన్ని రకాలుగా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం వరకు కూడా హరీష్ అన్న కావచ్చు, దాదాపు అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున రాత్రి మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే సినిమా కావచ్చు, చైర్మన్ కావచ్చు, సంతోష్ రెడ్డి కావచ్చు, పేర్లు ఎవరైనా చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సభ చూస్తే నాకు సాయి గుర్తుకొస్తారు, మైక్ చూస్తే సాయి గుర్తుకొస్తారు, పాట చూస్తే సాయి గుర్తుకొస్తాడు, తెలంగాణ పిలుపు వింటే సాయి గుర్తుకొస్తాడు, బీఆర్ఎస్ పార్టీ అంటే సాయి గుర్తుకొస్తాడు. సాయిని తెలంగాణని సాయిని కేసీఆర్ గారిని సాయిని హరీష్ అన్నని సాయిని బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని సాయిని తెలంగాణ సమాజాన్ని నేను ఈ రోజు వరకు వేరే చేసి చూడలేదు. వాళ్ళు సాయిని నన్ను ఏ రోజు వేరుగా చూడలేదు. ఇటువంటి సభల వందల సభల మీద సాయి మాట్లాడి పాడిన అనేక వేదికలు విన్నా, చాలా మౌనంగా కింద కూర్చొని విన్నా. కానీ సాయి ఎన్నో సభలు పంచుకున్నాడు ఉద్యమ సందర్భం నుంచి. కానీ సాయి కోసం ఒక సభ జరుగుతుంది, అది ఇటువంటి సభ అవుతుందని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు. ఇటువంటి సభలు ఎవరికి జరగవద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను. అది మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మాట పెట్టలేదు. అయినా సరే కొన్ని విషయాలు, ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు పంచుకోవాలన్న దాంతో నేను మీతో పంచుకుంటున్నాను. సాయి గురించి చెప్పాలంటే సాయి నిజంగానే ఒక ఆయుధం. కానీ ఆ ఆయుధం పదనెక్కింది మాత్రం కేసీఆర్ గారు, హరీష్ అన్న వీటి వల్ల మాత్రమే సాయి ఆయుధం పదనెక్కింది. పదనెక్కి తెలంగాణ మొత్తం తిరిగింది. తెలంగాణలో ప్రతి గడప
ఈ క్షణం నుంచి చివరి క్షణం వరకు సాయికి ఎలా సహకరించాలో నాకు అంతే విధంగా అలాగే సహకరించాలని కోరుతూ జై తెలంగాణ, జోహార్ సాహిత్యం. అందరికీ నా కొడుకులకు వచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కళాకారులకు, మా బంధువులకు, నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ప్రజలందరికీ, తర్వాత నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నిలబెట్టగలిగినటువంటి కేసీఆర్ సార్ గారికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వచ్చి నాకు 3 బిడ్డలు. పెద్ద కొడుకు క్రాంతి కుమార్, ఆయన ఆర్మీ జవాన్గా ఉండి 2021లో రిటైర్మెంట్ అయిన తర్వాత 18లో రిటైర్మెంట్ అయింది. 21లో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. నా చిన్న కొడుకు సాయిచంద్ తనకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాట అంటే ఇష్టం నాన్న అని నా ఎంబడొచ్చి నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అద్భుతం చేస్తూ అటువంటి సమయాల్లో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా ఎంబడొచ్చి నా పాట నేర్చుకొని, నాన్న నేను కూడా ఒక పాట పాడతాను, స్కూల్లో పాట పాడి ఒక ప్రజా కళాకారుడిగా, ఒక గాయకుడిగా అమర్చించడం పేర్కొంది. అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికి ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎదుర్కొని సాయిచంద్ అంటే ఒక ఉత్తమ గాయకుడు, ప్రజా గాయకుడు, ఆప్యాయతల గాయకుడు, అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మురువాలా, ఏడవాలా, నాకు ఒక కంట కన్నీరు, ఓ కంట ఆనందం. నా 2 కొడుకులు పోయిందని నేను ఏడుస్తున్నా. నా 2 కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను. ఈరోజు వెళ్ళిపోయి దుఃఖపడుతున్నాను. కానీ కోట్లాది మంది బిడ్డలు, కోట్లాది మంది కొడుకులు, కోట్లాది మంది తమ్ముళ్ళు, కోట్లాది మంది తండ్రులు ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఒకనాడు నా కొడుకు 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయిచంద్ వారు నానాన్ని కూడా తెలియదు. కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాత నేను సాయిచంద్ నాన్నగారిని ప్రపంచానికి పరిచయమయ్యాను. కనుక నా ముద్దుల కొడుకు సాయిచంద్ తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుండే. ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయింది. చిన్న కొడుకు ప్రపంచానికే తెలిసినటువంటి గాయకుడు అయ్యింది. అది చాలా నాకు సంతోషం. నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యింది. పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది. ఈరోజు రావాల్సి ఉండే కానీ ఆ ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆమె రాలేకపోయింది. దయచేసి క్షమించండి. కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాస్తున్నాను.
కన్న తల్లిదండ్రులా కన్న తల్లిదండ్రులా జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకున్నావు. ఈ తెలంగాణ నా ఉన్నత కోట్ల ప్రజలకే ప్రాణమై తిన బిడ్డ నా కొడుకు సాయి చందు. ఈ తెలంగాణకై ఈ తెలంగాణకై అమరులైన బిడ్డలను కొని తెచ్చియమని ఆ మహాశివుల్ని అడిగితే నేడు నా కొడుకు సాయి చంద్రుడి ఈ తెలంగాణ అమరులైనటువంటి బిడ్డల్ని కొడుకుల్ని మళ్ళీ తెచ్చియమని అడిగినందుగా నా బిడ్డలు తీసుకెళ్ళేవా మహాశివుడా అని నేను ప్రశ్నిస్తున్నా, పేర్కొంటున్నా. నా బిడ్డను గురించి తెచ్చియవా? ఈ వేలాది మంది ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిస్థితున్నారు. నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ ఘనామృతాన్ని అందరికీ అందించలేవా మహాశివాన్ని? నా నా కన్న బిడ్డలేడని నా కన్న కొడుకు సాయి చంద్రుడు ఏడని మళ్ళీ పుట్టించగలవా నా సాయి చంద్రుడు? నా కన్న బిడ్డలు నా కన్న తండ్రిని ఓ దేవాన దేవతల్లారా నా కోసం మీకు కనిపిస్తే మళ్ళీ పుట్టించలేవా? అది కన్నతండ్రి వెంకటరామలు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రజా ఉద్యమాన్ని వివరించుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఈ జ్ఞాపకాల దొంతల నుండి సాయి చంద్రి అనేక విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉండి విద్యార్థి దశ నుండే ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ ప్రజా ఉద్యమాల నుండి ఎదిగి వచ్చినటువంటి సాయి చంద్ర, దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ సంస్మరణ సభ నిర్వాహక ప్రజలు ఈ కార్యక్రమ నిర్వాహకులు శాసన మండలి సభ్యులు సుప్రసిద్ధ కవి రచయిత గాయకులు శ్రీ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు, పలువురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వచ్చినారు. పేరు పేరు అందరికీ పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ రామేశ్వర గారు, సోదరు సుందర్ గారు, సోదరు లక్ష్మీ బాలకృష్ణ గారు, సోదరులు నరేంద్ర గారు, సోదరులు వెంకట గారు, వెంకటరామన్ గారు, రామచంద్ర నాయక్ గారు, పలువురు చాలామంది వచ్చినారు. సాయి అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు, కళాకారు శ్రీనివాస్ వాళ్ళ పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కూడా వచ్చినారు. వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ పేరు నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం.
మనందరం పుడుతుంటాం, వింటుంటాం, అందరికి తెలిసిన విషయమే. బ్రతుకుంటేటువంటి వాళ్ళలో చాలామంది రోజు చచ్చిపోతూనే ఉంటారు. జీవితాన్ని సార్థకత్వం చేసుకునేటువంటి యోగ్యత లేకనో అశ్రద్ధతను. కొంతమంది మరణించిన తర్వాత జీవిస్తారు, శాశ్వతంగా జీవిస్తారు. అలా మరణానంతరం కూడా జీవించేటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో సాయి చంద్రబాబు. అందుకే ఆయన అమరుడు. కాలం మధ్యలో కాటేసి తీసుకొని పోయింది. సాయి కాలం శాసనసభ ఎన్నికలలో ఉంటే బహుశా ఇంకో 5-10 సీట్లు వాడలో పోయినటువంటి సీట్లలో వచ్చే కూడా చాలా సందర్భాలు బాగుంటుంది. ఈ సభకు వచ్చి కూర్చుంటున్న సమయంలో అందరు సెటిల్ అయినటువంటి సమయంలో నిర్వాహకులు పదవేల శ్రీనివాస్ గారు కానీ, దేశపతి గారు కానీ, అందరు నిర్వాహకులు అంతా కూడా అనేక సందర్భాల్లో మామూలు కొద్ది సమయంలోనే ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ కానీ కూర్చోండి అని చెప్పడానికి నా దండాలు పడాల్సి వచ్చింది. 5-10 లక్షల మంది సభ జరిగేటువంటి చోట ఒక్కరు కూడా కదలకుండా నిశ్శబ్దంగా అశాంతం సాగి ఫాలో అయ్యేంత సమూహ శక్తి ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి మాటగాడు సార్. అట్లా అలవోకన సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వక్త సాయి. అనేక సభలు కలిసి పంచుకున్నాం. నాకంటే 2 దశాబ్దాల పైబడే చిన్నవాడు, ఇంకా ఎక్కువ చిన్నవాడు అనుకుంటాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ విద్యార్థి సంఘంలో పనిచేసినానో, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అదే విద్యార్థి సంఘంలో పనిచేయడం ఒక యాదృచ్ఛికమే అయినా కూడా అన్నింటికి మించి పాలమూరు కరువు జిల్లాకి వచ్చినటువంటి వాడు, కష్టాన్ని చూసినవాడు, కరువు నేల దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. గోరెడ్డి పాటలు కావచ్చు, మిత్ర పాటలు కావచ్చు, తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైన పాటల్ని, పాటలో ఉండేటువంటి సాహిత్యానికి 100% మెరుగులకి రిఫైన్ చేసి ఆ పాటను అట్లా గుండెల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి. మిఠపల్లి సురేందర్ ఈ సంస్కరణ సంచికల్లో ఆయన చెప్పినటువంటి మాటలు చూసినాను ఇందాక. నేను రాసినటువంటి పాట, ఆ పాటకు నిజంగా ప్రాణం పోసింది సాయి. అంత గొప్పగా నేను పాట రాసిన దానికంటే ఎక్కువ ప్రాణం పోసింది సాయి అని చెప్పాను.
సాయిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా వచ్చేసారు. జగదీశ్వర్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఆయాక్షం శ్రీధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కొంచెం అతిథులు రాని ఇప్పుడు హరీష్ రావు గారు చేతుల మీదుగా సీడీ ఆవిష్కరిస్తారు. సాహిత్యం పట్ల ప్రేమతో ఆయన మిత్రులందరూ కలిసి ఆయన సంస్మరణగా తీసుకొచ్చినటువంటి సీడీని ఇప్పుడు అతిథుల చేతుల మీదుగా ఏడాది గడిచిన మీ కళలో మీ ఉద్యోగమైన ప్రేరణని మేము ఏడాది గడిచింది అర్థంలో పెట్టారు. సాయి సంస్కరణ సంస్థని ఈ సంస్కరణ సంస్థని తీసుకొచ్చారు. ఆయన గౌరవనీయుల రచయితల మీద జయంతి అనే పేరుతో సంస్థ తీసుకొచ్చారు. ఆ విధంగా సాహిత్యంగా పేరున్న సాహిత్య స్మరణలో ఈ సంస్థ అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతో గురించిన అద్భుతమైన కళాకారుడు, మా సోదరుడు, మా అందరికీ ఆప్తుడు, చిరకాలం మన గుండెలో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ర. ఇవాళ సాయి పాట, సాయి మాట మొత్తం తెలంగాణ ఏ రకంగానైతే ఉర్రూతో గురించిందో భవిష్యత్తులో కూడా తమ పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే నిలబడ్డాం, భవిష్యత్తులో ఉంటాం. తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు, పుస్తకాలు, సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరులకు, సోదరులకు ధన్యవాదాలు. తమ్ముడి ఆత్మ వారి కుటుంబానికి మరొకసారి వారి తండ్రి గారు ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ర.